న్యూస్ విజన్ కు స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్య అంశాలు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం. 18న పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం. టీటీడీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం వెల్లడి. క్రికెట్ తరహాలో బ్యాడ్మింటన్ కు ఆదరణ లాభించాలి. శ్రీవారి ఆశీస్సులతోనే ఒలింపిక్స్ పతకాన్ని సాధించా. శ్రీవారి సేవలో సైనా నెహ్వాల్. తిరుపతిలో ఘనంగా పౌర సన్మానం. ఉత్సవ కమిటీ నిర్వాహకులు పోలీసుల్లా పనిచేయండి. చవితి వేడుకలను విజయవంతం చేయండి. సామూహిక నిమజ్జన రూట్ మ్యాప్ ఆవిష్కరణలో అర్బన్ ఎస్పీ. శ్రీకృష్ణ కమిటీ నివేదికను పార్లమెంట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టండి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచండి. సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ డిమాండ్. వార్తల్లోని వివరాలు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిరుమల సర్వం సిద్ధమైందని టీటీడీ కార్యనిర్వహణాధికారి ఎల్వి సుబ్రహ్మణ్యం తెలిపారు. ఆదివారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుమల కోటి కాంతులతో దేదీప్యమానంగా వెలుగొందుతోందని, సువాసనలు వెదజల్లే పుష్పాలు భక్తకోటికి ఆహ్వానం పలుకుతోందని అన్నారు. 18న ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు 26వ తేదీ చక్రస్నానంతో ముగుస్తుందని చెప్పారు. 18వ తేదీ సాయంత్రం శ్రీవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పిస్తారని తెలిపారు. టీటీడీ భద్రతా విభాగం, అర్బన్ పోలీసులు తిరుమలకు వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారన్నారు. బ్రహ్మోత్సవాల్లో 66 కెమెరాలతో నిఘా విభాగం పనిచేస్తుందని పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాల్లో 12 రకాలు 30 టన్నుల బరువుగల పుష్పాలను శ్రీవారి కైంకర్యానికి ఉపయోగించనున్నట్లు చెప్పారు. బ్రహ్మోత్సవాల సమయంలో ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నామని, సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తామని పేర్కొన్నారు. అక్టోబర్లో జరిగే నవరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీ వెంకటేశ్వర నిత్యాన్నదాన సత్రాన్ని సెంట్రలైజ్డ్ డార్మెంటరీ హాల్ గా తయారు చేయనున్నామని చెప్పారు. తిరుమలలో మొబైల్ ఫోన్లు, పాదరక్షలు ఎక్కడ ఉంచినా గంట తర్వాత సెంట్రలైజ్డ్ డార్మెంటరీ హాల్ వద్ద తీసుకోవచ్చునని పేర్కొన్నారు. 116 స్నానపు గదులు, 26 మరుగుదొడ్లతో పాటు ప్రసాద వితరణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. తిరుమలలోని ఎస్వీ మ్యూజియంలో తిరుమల చరిత్రను, వన్యప్రాణులు, మృగాల గురించి తెలియజేసేలా సాంకేతిక పరమైన దృశ్య ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అసౌకర్యం కలగకుండా నీటి సరఫరా కానీ, అంతేకాకుండా వాహనాల యొక్క వాటి పనితీరు, వాటిని అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పూర్తి సన్నాహాలన్నీ కూడా జరిగినాయని చెప్పడానికి నేను సంతసిస్తున్నాను. అలాగే మనందరినీ కూడా బాధపెట్టిన మంచినీటి సౌకర్యం కూడా అది ఇవాళ గతంలోకి వెళ్ళిపోయింది కాబట్టి మనకి ఇంకా మంచినీటి సమస్య ఈ బ్రహ్మోత్సవాలకి లేదు. అనంతరం తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాల దృష్ట్యా 17వ తేదీ సాయంత్రం వీఐపీ బ్రేక్ దర్శనాన్ని రద్దు చేస్తున్నామని, 18న ఉదయం, సాయంత్రం 21, 22, 23 తేదీల్లో వీఐపీ బ్రేక్ ను పూర్తిగా రద్దు చేస్తామని అన్నారు. 26వ తేదీ సాయంత్రం రద్దు చేస్తున్నామని, రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే పరిమిత వీఐపీ బ్రేక్ దర్శనాన్ని కల్పిస్తామని అన్నారు. 50 రూపాయల టికెట్లను 18, 22 తేదీల్లో రద్దు చేస్తున్నామని చెప్పారు. అది 17వ తారీఖు సాయంత్రము, 18 మార్నింగు, 18 సాయంత్రము పూర్తిగా రద్దు. శుక్ర, శని, ఆదివారాలలో సాయంత్రం పూట ఉండదు. 21, 22, 23 మామూలుగానే ఉండదు. లాస్ట్ రోజు 26వ తారీఖు సాయంత్రం బ్రేక్ పూర్తిగా రద్దు. 26వ తారీఖు వెన్స్డే ఈవినింగ్ బ్రేక్ రద్దు పూర్తిగా. మిగతావి మాత్రము వచ్చిన విఐపీస్ని దృష్టిలో పెట్టుకొని ఆ పూటకే మనం అనుమతించాలా, లేకపోతే ఆ రోజులో ఇప్పుడు బదులు సాయంత్రం వెళ్ళండి అని చెప్పి 2 సార్లు ఓపెన్ అప్ చేయకుండా ఒక్కసారి మనం వాళ్ళకి ఓపెన్ అప్ చేస్తామన్నది ఆ అరైవల్స్ నెంబర్ బట్టి, వర్కింగ్ డేస్ ఇవన్నీ ఉన్న ఇష్యూస్. సామాన్య భక్తులు మాత్రం నిరాటంకంగా నిరంతరాయంగా దర్శనం చేసుకోవాలి అన్నది. భారతీయుల కలలను సాకారం చేసిన గొప్ప క్రీడాకారిణి సైనా నెహ్వాల్. ఆమె క్రీడా స్ఫూర్తి దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఇటీవల జరిగిన ఒలింపిక్ బ్యాడ్మింటన్ లో మొట్టమొదటిసారిగా దేశానికి కాంస్య పథకాన్ని అందించిన సైనాకు తిరుపతిలో క్రీడాకారులు అడుగడుగునా సాదరంగా స్వాగతం పలికి ఘనంగా సత్కరించి తమ క్రీడా స్ఫూర్తిని చాటుకున్నారు.
ఇటీవల జరిగిన ఒలింపిక్ బ్యాడ్మింటన్ లో విజేతగా నిలిచి దేశానికి కాంస్య పతకాన్ని సాధించబెట్టి భారతీయుల కలలను సాకారం చేసిన గొప్ప క్రీడాకారిణి సైనా నెహ్వాల్. ఆమె తిరుమల శ్రీవారి దర్శనార్థం శనివారం తిరుపతికి విచ్చేశారు. ఆదివారం ఉదయం స్వామివారిని దర్శించుకున్న సైనా నగరానికి విచ్చేశారు. పుణ్య ప్రదేశానికి విచ్చేసిన ఆమెకు ఘన స్వాగతం లభించింది. భారతదేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన సైనా నెహ్వాల్ ను ఘనంగా సత్కరించాలని తలెచ్చిన టీటీడీ ఆదివారం స్థానిక మహతి ఆడిటోరియంలో పౌర సన్మాన సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్, టీటీడీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం, తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు, తిరుపతి జేఈఓ వెంకట సుబ్బారెడ్డి, చిత్తూరు ఎస్పీ క్రాంతి రాణా టాటా, టీటీడీ సివెన్ ఎస్ఓ అశోక్ కుమార్ విచ్చేసి సైనా నెహ్వాల్ ప్రతిభను అభినందించారు. ఆమె భారతదేశానికి ఓ రోల్ మోడల్ అని కొనియాడారు. అంతకుముందు మహతి ఆడిటోరియంకు విచ్చేసిన సైనాకు జిల్లా కలెక్టర్, టీటీడీ అధికారులు, క్రీడా అసోసియేషన్ సభ్యులు సాదర స్వాగతం పలికారు. టీటీడీ ఆధ్వర్యంలో ఆమెకు పౌర సన్మానం జరిగింది. ఈ సందర్భంగా సైనా సభనుద్దేశించి మాట్లాడుతూ తల్లిదండ్రుల స్ఫూర్తి, కోచ్లు, అభిమానుల ప్రోత్సాహంతో తాను ఇంతటి స్థాయికి ఎదగగలిగానని అన్నారు. తిరుపతిలో జరిగిన బ్యాడ్మింటన్ లో విజేతగా నిలిచిన తాను అప్పటి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఎల్వి సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా పతకాన్ని అందుకోవడం జరిగిందని గుర్తు చేశారు. ఒలింపిక్ వెళ్లి పతకాన్ని సాధించాలని సుబ్రహ్మణ్యం మాటలను సాకారం చేసినందుకు తనకు ఎంతో గర్వంగా ఉందని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని మెడల్స్ ను సాధించి భారతీయుల కలలను సాకారం చేస్తానని ఉద్ఘాటించారు. He was the one who actually came from Hyderabad to give me, the prize, and he was like, Saina, one day you will be an Olympic medalist. So actually noticed, how far I could go, how far I could achieve in this sport. That time I used to think, Olympic is not so easy, such a, difficult job, to go there, to play there. But finally I'm here with a medal, and whatever he said is come true. So it's such a nice feeling. And that time he was BCMD in Hyderabad, and he came from Hyderabad to Tirupati for giving me the prize. And today, see the luck, he is in Tirupati, posted here, and he's helping me with so many things here. And today I had, as I said, such a beautiful darshan. I was almost next to the God. అంతకుముందు జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్ మాట్లాడుతూ సైనా ఓ సామాన్యురాలిలా ఒదిగి ఉండటం ఆమె గొప్పతనానికి నిదర్శనం అన్నారు. భారతీయుల కలలను సాకారం చేసిన గొప్ప క్రీడాకారిణి సైనా అని కొనియాడారు. ఆ భగవంతుడు ఆమెకు మంచి భవిష్యత్తును ప్రసాదించాలని కాంక్షించారు. అదే ఆమెకి ఇంకా భవిష్యత్తులో కూడా ఎన్ని మెడల్స్ గెలుచుకోవడానికి ఎవరు వచ్చినా పలకరించడం, వాళ్ళతో ఫోటో తీసుకోవడం, అంత క్వాలిటీ అనేది చాలా మందిలో కనిపించదు. అండ్ మేడం, ప్లీజ్ కంటిన్యూ లైక్ దిస్. యూ రిప్రజెంట్ ఆల్ ఆఫ్ us and every one of us pray for you, and when you play, every one of us feel that you are representing us, you are representing. We'll be all with you. Thank you very much, and definitely she is going to bring many more honor for the country and for everyone of us. అనంతరం టీటీడీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ భవిష్యత్తు మనిషి చేసే కృషి మీదే ఆధారపడి ఉంటుందని అన్నారు. దేశం నేడు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతూ ప్రతిభావంతులకు పెద్దపీట వేస్తోందని తెలిపారు. ఇటీవల జరిగిన ఒలింపిక్స్ లో దేశానికి ఎన్ని మెడల్స్ వచ్చాయన్న విమర్శలు కూడా వచ్చాయని చెప్పారు. ఎక్కడ అకుంఠిత దీక్ష ఉంటుందో అక్కడ ప్రతిభకు కొదవ ఉండదన్నారు. కృషి, పట్టుదల ఉంటే సాధ్యం కానిది ఏది ఉండదని అన్నారు. వీటన్నింటినీ పుడికి పుచ్చుకుని ఉత్తమ ప్రతిభను కనబరిచి ఒలింపిక్స్ లో కాంస్యాన్ని సాధించి దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసి సైనా నెహ్వాల్ గొప్ప ఆశాజ్యోతి అని ప్రశంసించారు. మనందరికీ ఆరాధ్య దైవమైన వెంకటేశ్వర స్వామిని ఇలాంటి గెలుపు లభించినప్పుడు, జయం లభించినప్పుడు వచ్చి స్వామికి మన యొక్క కృతజ్ఞతలు చెప్పడం వల్ల దానివల్ల స్వామికి ఒరిగేది ఏమీ లేదు, కానీ మనకే లోపల నుంచి అమితమైన శక్తి లభిస్తుంది. ఇంకొక ప్రయత్నాన్ని వెళ్ళినప్పుడు నెక్స్ట్ టైం Saina goes and plays in any tournament, I am sure all the claps here will remember. చిత్తూరు ఎస్పీ క్రాంతి రాణా టాటా మాట్లాడుతూ సైనా నేటి సమాజానికి ఓ రోల్ మోడల్ అని అన్నారు. ఆమె భారతీయులందరికీ స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు. విద్యార్థులు సైనాను ఆదర్శంగా తీసుకుని తమ ఉజ్వల భవిష్యత్తుకు బాటలో వేసుకోవాలని ఎస్పీ సూచించారు. ఈ పౌర సన్మాన కార్యక్రమంలో సైనా నెహ్వాల్ తండ్రి హరివీర్ సింగ్, టీటీడీ అధికారులు, విద్యార్థులు, క్రీడా అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. అలాగే స్థానిక ఎల్ఐసి రోడ్లోని ఆఫీసర్స్ క్లబ్ లో ఆ క్లబ్ పాలక మండలి ఆధ్వర్యంలో
సైనా నెహ్వాల్ ను ఘనంగా సత్కరించారు. కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ రామకృష్ణ, కార్యదర్శి జానకిరావు, కార్యదర్శులు విజయ్ కుమార్, సుధాకర్, కృష్ణారెడ్డిలు సైనాను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలను, శ్రీవారి మొమెంటాలను అందజేశారు. ఈ సందర్భంగా సత్కార సభ నిర్వాహకులు ప్రసంగిస్తూ ఒలింపిక్స్ లో భారతదేశ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసిన ఘనత మన తెలుగు అమ్మాయికి దక్కటం ఆంధ్రులకు గర్వకారణం అన్నారు. శ్రీవారి ఆశీస్సులతో ఆమె మరెన్నో పథకాలను సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆఫీసర్స్ క్లబ్ కార్యవర్గం సభ్యులు, క్రీడాకారులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు. ఉత్సవ నిర్వాహకులే పోలీసుల్లా పనిచేసి వినాయక చవితి నిమజ్జన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని తిరుపతి అర్బన్ పోలీస్ జిల్లా ఎస్పీ ప్రభాకర్ రావు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక ప్రైవేట్ కళ్యాణ మండపంలో గణేష్ మండపాల నిర్వాహకుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎస్పీ ప్రభాకర్ రావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. శ్రీ వరసిద్ధి వినాయక నిమజ్జన మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి డీఎస్పీలు స్వామి, నరసింహారెడ్డి, ట్రాఫిక్ డీఎస్పీ శంకర్, సిఐలు గిరిధర్, సుబ్బన్న, సాయినాథ్, సుబ్రహ్మణ్యం, వెంకటప్ప, ఎస్ఐలు హాజరయ్యారు. అంతకుముందు కళ్యాణ మండపానికి విచ్చేసిన ఎస్పీ ప్రభాకర్ రావుకు కమిటీ సభ్యులు, పోలీసు అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎస్పీ ఉత్సవ నిర్వాహకులను ఉద్దేశించి ప్రసంగించారు. గణేష్ మండపాల నిర్వాహకులే పోలీసుల్లా పనిచేసి నగరంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా భక్తిభావంతో వినాయక చవితి నిమజ్జన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అఖిలాండ బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు, వినాయక చవితి నిమజ్జన మహోత్సవం ఒకేసారి వచ్చాయి. అయితే స్వామివారి గరుడ సేవ మరుసటి రోజు నిమజ్జన కార్యక్రమం వచ్చినందున పోలీసు శాఖ తప్పక సహకరిస్తుందని హామీ ఇచ్చారు. యువతను సంఘటితం చేసేందుకు గణేష్ ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. యువతతోనే దేశాభివృద్ధి సాధ్యమని, ఈ ఉత్సవాలను భక్తితో పాటు దేశభక్తిని మిళితం చేసి తిరుపతి పవిత్రతను చాటి చెప్పాలని సూచించారు. ఎక్కడ అప్రమత్తంగా ఉంటారో అక్కడ అసంఖ్యాక శక్తులు సంచరించవని హెచ్చరించారు. కమిటీ సభ్యులు సూచించిన నియమ నిబంధనలను పాటించి నిమజ్జన మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎస్పీ పిలుపునిచ్చారు. 23వ తారీఖు 5వ రోజు జరుగుతుంది. 23వ తారీఖు దానికి సంబంధించి ఇప్పుడు అందరికీ సభ్యులతో కూడా మీటింగ్ పెట్టుకొని ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, తర్వాత వాళ్ళకి ఇచ్చిన రూట్ మ్యాప్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా అప్లికేషన్ తీసుకొని వాళ్ళందరికీ రూట్లో ఏ గణేష్ రావాలి అనేది డిసైడ్ చేసి ఇవ్వడం జరిగింది. అంతకుముందు ఎస్పీ ఊరేగింపు రూట్ మ్యాప్ ను ఆవిష్కరించి నిబంధనల ఉల్లంఘనకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఉత్సవ నిర్వాహకులను హెచ్చరించారు. కమిటీ కన్వీనర్ సామంచి శ్రీనివాసులు మాట్లాడుతూ టీటీడీ, నగరపాలక సంస్థ, తుడా, పోలీస్, ఎలక్ట్రిక్, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల సహకారంతో సామూహిక నిమజ్జన ఉత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా రాత్రి 10 గంటల తర్వాత లౌడ్ స్పీకర్స్ ను పెట్టకూడదని సూచించారు. శ్రీ వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ నియమ నిబంధనలకు లోబడి కార్యక్రమాన్ని నిర్వహిద్దామని తెలిపారు. ఊరేగింపు రూట్ మ్యాప్ ప్రకారం గణేష్ ప్రతిమలను వినాయక సాగర్ కు తీసుకురావాలని అన్నారు. బాణాసంచా పేల్చవద్దని హెచ్చరించారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, నవీన్ కుమార్ రెడ్డి, మంగాటి గోపాల్ రెడ్డి, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలకు అన్నింటికీ ప్రభుత్వ సహకారం సమానంగా అందే విధంగా క్రెమ్సా చర్యలు తీసుకోవాలని క్రెమ్సా గౌరవ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం చిత్తూరు లిటిల్ రోజ్ ప్రైవేట్ పాఠశాలలో క్రెమ్సా జిల్లాలో గుర్తింపు పొందిన అన్ని ప్రైవేట్ పాఠశాలలు యాజమాన్యం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ రెడ్డి మాట్లాడుతూ పాఠశాలలు పారదర్శకంగా పనిచేయాలని అన్నారు. విద్యా బోధన కామన్ బోర్డు ఆదేశాల మేరకు జరగాలని తెలిపారు. నియమ నిబద్ధత ప్రకారం అన్ని పాఠశాలలు పనిచేసి ప్రభుత్వ సహకారం అన్ని పాఠశాలలకు వినియోగించుకునేలా క్రెమ్సా నూతన కార్యవర్గం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో క్రెమ్సా నాయకులు చక్రపాణి, సురేంద్రరాజు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికను పార్లమెంట్, అసెంబ్లీలో ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉండేటట్లు తీర్మానించాలని సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవించింది. ఆదివారం తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని ప్రాంగణంలో సీమాంధ్ర విశ్వవిద్యాలయాల ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆంధ్ర, ద్రవిడ, యోగివేమన, శ్రీ వెంకటేశ్వర, సింహపురి యూనివర్సిటీల జేఏసీ విద్యార్థి నాయకులు విచ్చేశారు. జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్వీ యూనివర్సిటీ ప్రొఫెసర్ కృష్ణమోహన్ రెడ్డి, విద్యార్థి నాయకుడు హరికృష్ణ యాదవ్ సిటీ ఛానల్ తో మాట్లాడుతూ రాజకీయ ప్రజాప్రతినిధుల స్వార్థానికి సీమాంధ్ర అన్ని రకాల దోపిడీకి గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. 2009లో కేంద్ర ప్రభుత్వం చేసిన అనధికార ప్రకటన వల్ల రాష్ట్రం అగ్నిగుండంగా మారిందని గుర్తు చేశారు.
రాష్ట్ర ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీని నియమించిందని అన్నారు. శ్రీకృష్ణ కమిటీ రాష్ట్రమంతా పర్యటించి అందరి మనోభావాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని స్థితిగతులను అధ్యయనం చేసి ఓ నివేదికను ఢిల్లీ పెద్దలకు సమర్పించడం జరిగిందని అన్నారు. శ్రీకృష్ణ కమిటీని స్వాగతించిన తెలంగాణ వాదులు కమిటీ ఇచ్చిన నివేదికను తప్పుపట్టడం ఏంటని ప్రశ్నించారు. ఇదంతా వేర్పాటువాదులు చేస్తున్న కుట్ర తప్ప మరోటి కాదని ఖండించారు. అయితే సీమాంధ్ర నేతలు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై స్పందించకపోవటం విచారకరం అన్నారు. కేంద్ర ప్రభుత్వం సీమాంధ్రపై వివక్ష చూపుతోందని, ఢిల్లీ పెద్దల తీరు ఎండగట్టాల్సిన సమయం ఆసన్నమైందని, ఈ నేపథ్యంలో సమైక్యవాదులు మేల్కొని రాష్ట్ర సమైక్యతకు పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నాయకులు హరికృష్ణ యాదవ్, జగదీష్, కాంతారావు, శ్రీనివాస్, రవినాయుడు, ఆనంద్ గౌడ్, మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ దీంట్లో సత్యం ఎంత ఉంది అసత్యం ఉందని తెలుసుకునేదాన్ని శ్రీకృష్ణ కమిటీలో వేసింది. 3 కోట్ల ఖర్చుతో వేసింది. అది సైంటిఫిక్ స్టడీ చేసి తెలంగాణ వాదులు వేర్పాటువాదులు చేసిన జలదోపిడీ, నిధుల దోపిడీ, వనరుల దోపిడీ, ఉద్యోగాల దోపిడీ ఏమీ జరగలేదని చెప్పి తేల్చి తెప్పించింది. ఆశ్చర్యకరంగా కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, లేకపోతే రాజకీయ నాయకులు కానీ, అన్ని పొలిటికల్ పార్టీస్ వాళ్ళు పార్లమెంట్లో శ్రీకృష్ణ కమిటీ యొక్క రిపోర్ట్ని డిబేట్ చేయకుండా మళ్ళీ రాజకీయ పార్టీల దగ్గర నుంచి గిటర్లు అని తీసుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది, చాలా బాధగా కూడా ఉంది. దీంట్లో కూడా వివక్ష గురవుతూనే ఉన్నాం. ప్రభుత్వ జూనియర్ కళాశాలల బోధనేతర సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు బాలయ్య నాయుడు డిమాండ్ చేశారు. ఆదివారం చిత్తూరు పీసీఆర్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలల బోధనేతర సిబ్బంది సంఘం జిల్లా స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులు బాలయ్య నాయుడు మాట్లాడుతూ ఇంటర్మీడియట్ సిబ్బందికి ప్రభుత్వమే కంప్యూటర్ శిక్షణ ఇవ్వాలని అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 5 సంవత్సరాలు పూర్తి చేసిన పార్ట్ టైం అటెండర్ల సర్వీసును క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని 55 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రిన్సిపల్, నాన్ టీచింగ్ సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వెంటనే సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే నూతన కమిటీతో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వైద్య రంగంలో విశిష్ట సేవలందించిన వైద్యులను గౌరవించి వారిని మరింత ప్రోత్సహించేందుకు ఐఎంఏ వైద్య సేవ అవార్డులను ప్రదానం చేయనుందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విజయ్ చందర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైద్యులకు, రోగులకు మధ్య సంబంధాలను బలపరుస్తూ వైద్యుల హక్కులను కాపాడుకోవటానికి ఐఎంఏ ఎంతగానో కృషి చేస్తుందని అన్నారు. వైద్యుల్లో సామాజిక సేవా బాధ్యతను మరింత పెంపొందించేందుకు ఐఎంఏ తిరుపతి శాఖ వారు శ్రీకారం చుట్టి వైద్య సేవా అవార్డుల ప్రధానోత్సవం అభినందనీయం అన్నారు. వైద్యుల్లో సామాజిక సేవా బాధ్యతను మరింత పెంపొందించేందుకు ఐఎంఏ తిరుపతి శాఖ వారు శ్రీకారం చుట్టిన వైద్య సేవా అవార్డుల ప్రధానోత్సవం అభినందనీయం అన్నారు. వైద్య రంగానికి భీష్మాచార్యులుగా వ్యవహరింపబడుతున్న డాక్టర్ అప్పారావు పేరు మీదుగా అవార్డులను ప్రదానం చేయడం సంతోషదాయకం అన్నారు. పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత అఫీషియల్ గా నా మొట్టమొదటి ప్రోగ్రాం తిరుపతి నుండే మొదలవుతుంది. మొదటగా ఐఎంఏ తిరుపతి బ్రాంచ్ ను కంగ్రాచులేట్ చేస్తూ మరొక ఇన్నోవేటివ్ మెథడ్ గా రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య వర్గాల్లో ఎవరైనా పర్వాలేదు, ఏ ప్రాంతానికి చెందిన వారైనా కూడా విశిష్ట సేవలు అయితే చేస్తారో వారికి మరి ఈరోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మన రాష్ట్రానికే గర్వకారణమైనటువంటి డాక్టర్ అప్పారావు గారు, మామూలు విషయం కాదు. ఇప్పుడు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏపీ బ్రాంచ్ మొత్తం దేశ ఐఎంఏకే కీలకమైనటువంటి వ్యక్తి వారు. అనంతరం ఐఎంఏ క్రమశిక్షణ సంఘం జాతీయ అధ్యక్షులు డాక్టర్ అప్పారావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత వైద్యులకు వైద్య విద్యను 3 ఏళ్లకు కుదించడం వారిని అవమానపరిచినట్లేనని, అందుకే కేంద్ర ప్రభుత్వం తన ఆలోచనను విరమించుకునేందుకు ఐఎంఏ ఉద్యమ బాట పట్టిందని గుర్తు చేశారు. వైద్యులపై కొనసాగుతున్న దాడులను అరికట్టేందుకు మంత్రి గల్లా అరుణకుమారి ప్రవేశపెట్టిన మెడికల్ ప్రొటెక్షన్ యాక్ట్ మంచి యాక్ట్ అని అన్నారు. ఆమె ప్రవేశపెట్టిన యాక్ట్ దేశవ్యాప్తంగా అమలు కావటం ఆనందదాయకం అన్నారు. వైద్యులపై ఆమె చూపిన చొరవకు ఐఎంఏ ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటుందని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఐఎంఏ నాయకులు డాక్టర్ నరేంద్ర రెడ్డి, శ్రీహరి, హర్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పల్లెటూరులో ఉన్న మనిషికి మానవ జన్మ ఇచ్చిన ఒక మనిషిని ట్రీట్ చేయడానికి 3 ఏళ్ల కోర్సుతో డాక్టర్ని పంపిస్తున్నారు. అది ఎంతలో సమంజసం మన ఆజాద్ గారికి తెలియాలి. మేము అది రాకుండా మా శాశ్వతంగా ప్రయత్నిస్తున్నాం, పోరాట చేస్తున్నాం. ఎందుకంటే వచ్చిన పరిస్థితులు డాక్టర్ మీద దాడులు అనేక జరుగుతున్నాయి. వాటన్నిటికీ వీళ్ళకి ఒక వచ్చింది, ఏదో జరుగుతుంది, మన మీద కుట్ర జరుగుతుంది గవర్నమెంట్ సైడ్ నుంచి. మనం దీన్ని తట్టుకోవాలంటే మనం అంతా కలిసి పనిచేయాలి. ఈ యాక్ట్ ఉంది మాకు, హాస్పిటల్ ప్రొటెక్షన్ యాక్ట్ అని. అది ఇచ్చింది ఎవరో కాదు, మీ జిల్లా మంత్రి గారు గల్లా అరుణకుమార్ గారు. ఒక డాక్టర్ని కొడితే 3 ఏళ్ళు జైలు.
నర్సులు కొట్టినా 3 ఏళ్ళు జైలు, కాంపౌండ్ కొట్టినా 3 ఏళ్ళు జైలు, వాచ్మెన్ కొట్టినా జైలు, నాన్ బెయిలబుల్. కార్పొరేషన్ సిబ్బంది సమస్యలను ఐక్య పోరాటాల ద్వారానే సాధించుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కేఎల్ వర్మ పిలుపునిచ్చారు. ఆదివారం చిత్తూరు నగరపాలక సంస్థ ఆవరణలోని జిల్లాలోని 15 కార్పొరేషన్ల నాయకుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి కేఎల్ శర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 010 జీవో సాధనకు మున్సిపల్ కార్మికులు కృషి చేశారని తెలిపారు. 151 జీవో కోసం శ్రమించడంతో పదోన్నతులు కల్పించుకున్నామని తెలిపారు. ఉద్యోగులు సక్రమంగా పనిచేసి ప్రజలకు అన్ని విధాల సేవలు అందించాలని కోరారు. ప్రభుత్వం కేడర్లను ఆధారంగా చేసుకుని పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం రాష్ట్ర స్థాయి నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు డివిఎస్ఎన్ మూర్తి, కృష్ణమోహన్ రావు, వీరారెడ్డి, ప్రహ్లాద తదితరులు పాల్గొన్నారు. శ్రీచక్ర ఆర్థోపెడిక్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వారు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. సుమారు 150 మంది నిరుపేద రోగులు శిబిరం ద్వారా ఉచితంగా పరీక్షలు, మందులను పొందారు. స్థానిక రెడ్డి అండ్ రెడ్డి కాలనీలోని శ్రీచక్ర ఆర్థోపెడిక్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. నిరుపేద రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో నిర్వహించిన ఈ శిబిరంలో మోకాళ్లు, కీళ్లు, తుంటి మరియు ఎముకలకు సంబంధించిన నొప్పులు, వ్యాధులు కలిగిన 150 మంది రోగులకు ఆసుపత్రి అధినేత డాక్టర్ రాజేష్ ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజేష్ సిటీ ఛానల్ తో మాట్లాడుతూ వైద్యం ఖరీదైన నేపథ్యంలో నిరుపేద రోగులకు తమ వంతు సాయంగా ప్రతి నెల ఉచితంగా వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. దీనిలో భాగంగా ఆదివారం నిర్వహించిన శిబిరంలో 150 మందికి పైగా నిరుపేద రోగులు ఎముకలు, మోకాళ్లు, కీళ్ల నొప్పులకు సంబంధించిన వ్యాధులకు వైద్య పరీక్షలు చేయించుకోవడం జరిగిందని పేర్కొన్నారు. శిబిరంలో పాల్గొన్న రోగులకు మిగిలిన రోజుల్లో కూడా రాయితీలతో వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. కీళ్ల మార్పిడిలో నాణ్యతను పాటించాలని, లేని పక్షంలో తిరిగి అలాంటి సమస్యలతో బాధపడే ప్రమాదం ఉంటుందని సూచించారు. క్రమం తప్పకుండా వ్యాయామం, పౌష్టికాహారాన్ని తీసుకుంటే ఆరోగ్యవంతంగా ఉండవచ్చని సూచించారు. ఈ వైద్య శిబిరంలో ఆసుపత్రి వైద్య సిబ్బంది, రోగులు పాల్గొన్నారు. గ్రామాల్లో జరిగే వినాయక స్వామి ఊరేగింపులకు విద్యుత్ అధికారులు షాక్ ఇచ్చారు. గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ వినాయక చవితి వచ్చిందంటే వీధి వీధిన షెడ్లు వేసి అందులో వినాయక స్వామి విగ్రహాన్ని ఉంచి పూజలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా షెడ్ కు అనేక రకాల విద్యుత్ దీపాలు అమర్చి ఊరేగిస్తారు. ఈ కార్యక్రమం జరిగేందుకు కనీసం 3 రోజుల నుండి వారం 10 రోజులు కూడా జరుగుతుంది. ఇందుకు వాడే విద్యుత్ పూర్తిగా అక్రమంగా జరిగేది. ప్రస్తుతం విద్యుత్ కోతలు అధికంగా ఉండటం, ఉత్పత్తి అంతంత మాత్రంగా ఉండటంతో వినాయక స్వామి షెడ్లు వేసుకునే నిర్వాహకులు ముందుగా విద్యుత్ శాఖల అధికారుల వద్ద తాత్కాలిక విద్యుత్ కనెక్షన్ పొందాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు నిర్వాహకులు యూనిట్ ధరను చెల్లించాల్సి ఉంటుంది. శ్రీవారి కృపా కటాక్షాలతో ఒలింపిక్స్ లో పతకాన్ని సాధించానని భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ తెలిపారు. శ్రీవారి దర్శనార్థం శనివారం రాత్రి తిరుమలకు చేరుకున్న సైనా నెహ్వాల్ కు టీటీడీ అధికారులు సాదరంగా స్వాగతం పలికి బస ఏర్పాట్లను చేశారు. ఆదివారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శనంలో సైనా శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఉన్నతాధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను, స్వామివారి చిత్రపటాన్ని బహుకరించగా వేద పండితులు ఆశీర్వచనాలు పలికారు. అనంతరం ఆలయం వెలుపలకు విచ్చేసిన ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఒలింపిక్స్ లో పతకం సాధించాలన్న తన చిరకాల స్వప్నం దేవదేవుని ఆశీస్సులతో సహకారమైందని ఆవేదన వ్యక్తం చేశారు. క్రికెట్ తరహాలో బ్యాడ్మింటన్ క్రీడ కూడా అభివృద్ధి చెందాలని, అయితే భారత్ లో ఇప్పుడిప్పుడే బ్యాడ్మింటన్ కు ఆదరణ లభిస్తుందని చెప్పారు. తాను పతకం సాధించడంలో కోచ్ గోపీచంద్ కృషి ఎంతో ఉందని ఆమె కొనియాడారు. గ్యాస్ సిలిండర్లపై కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి జయలక్ష్మి డిమాండ్ చేశారు. డీజిల్ ధర, గ్యాస్ సిలిండర్లపై నియంత్రణను నిరసిస్తూ ఆదివారం ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మహిళలు వినూత్న రీతిలో నిరసనకు దిగారు. తిరుపతి టీపీ ఏరియాలోని గాంధీ విగ్రహం కూడలిలో మహిళలు గ్యాస్ సిలిండర్లకు పూజలు చేసి కట్టెపుల్లలతో వంటలు చేస్తూ నిరసన తెలియజేశారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నశించాలి, పెంచిన ధరలు వెంటనే తగ్గించాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆ సమాఖ్య జిల్లా కార్యదర్శి జయలక్ష్మి మాట్లాడుతూ ఇప్పటికే పెరిగిన ధరలతో ప్రజలు నానా తంటాలు పడుతుంటే అది చాలదన్నట్లు డీజిల్ పై 5 రూపాయలు పెంచి మరింత భారం మోపడం దారుణమన్నారు. గ్యాస్ సిలిండర్లపై ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఏడాదికి 6 సిలిండర్లు మాత్రమే ఇస్తాం, ఆ తరువాత సబ్సిడీ లేకుండా మార్కెట్ ధరతో అందిస్తామని చెప్పడం బాధాకరమన్నారు. పెంచిన ధరలు, సిలిండర్లపై నియంత్రణ తొలగించాలని, లేని పక్షంలో మహిళలను ఐక్యపరిచి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు దిగుతామని హెచ్చరించారు.
ఈ నిరసన కార్యక్రమంలో ఆ సమాఖ్య నాయకురాళ్లు రత్నమ్మ, రవణమ్మ, రేణుక, సత్యవతి, రెడ్డమ్మ తదితరులు పాల్గొన్నారు. దాటిపైన గ్యాస్ పైన ఆంక్షలు పెట్టి గ్యాస్నే మీకు సిలిండర్ పైన ఈ సంవత్సరానికి 6 సిలిండర్ ఇస్తామనేటువంటి ఘోరమైనటువంటి పద్ధతి. ఈ పద్ధతిని మానుకోవాలనేసి మేము దీనికి నిరసనగా ఈరోజు ఈ కార్యక్రమము ఇక్కడ కట్టెలపై పెట్టి మాకు ఈ పొగల నుంచి తప్పించడం కోసం ఇచ్చినటువంటి గ్యాస్ని ఈరోజు వెనక్కి తీసుకోవడం అనేటువంటి దుర్మార్గమైనటువంటి పద్ధతి అనేది అని మేము ఈరోజు దీన్ని వ్యతిరేకిస్తున్నాము. ఈ పద్ధతిని మా గ్యాస్ని మాకే సబ్సిడీ ధర ఇవ్వాలని, గ్యాస్ పైన సబ్సిడీ ఎత్తేయకూడదని ఈరోజు మా నిరసన దీనివల్ల తెలియజేస్తున్నాము. శ్రీవారి ఆస్థాన గాయనిగా పనిచేసిన ఎంఎస్ సుబ్బలక్ష్మిని టీటీడీ విస్మరించడం బాధాకరమని పీసీసీ సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. భారతరత్న గాన కోకిల ఎంఎస్ సుబ్బలక్ష్మి 96వ జయంతి సందర్భంగా ఆదివారం తిరుపతిలోని ఎంఎస్ సుబ్బలక్ష్మి కాంస్య విగ్రహానికి నవీన్ కుమార్ రెడ్డి పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ శ్రీవారిని సుప్రభాత సేవతో మేల్కొల్పే పాటను ఎంఎస్ సుబ్బలక్ష్మి పాడడమే కాకుండా టీటీడీ ఆస్థాన గాయకురాలిగా పనిచేయడం జరిగిందన్నారు. కర్ణాటక సంగీత గాయనిగా పేరు ప్రఖ్యాతులు పొందిన గానకోకిల ఎంఎస్ సుబ్బలక్ష్మిని భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మవిభూషణ్, భారతరత్న వంటి అత్యుత్తమ పురస్కారాలతో గౌరవించడం జరిగిందన్నారు. అయితే టీటీడీ ఆమెను విస్మరించడం బాధాకరమన్నారు. సుబ్బలక్ష్మి జయంతి, వర్ధంతి వేడుకలను టీటీడీ అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వెంకటేష్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, ఉమాపతి రెడ్డి, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరంలో ట్రాఫిక్ తో పాటు ప్రమాదాలు కూడా పెరిగిపోతున్నాయి. ప్రధాన కూడళ్లలో యామారుపాటుగా ప్రయాణిస్తే ప్రమాదాలకు గురికాక తప్పదు. ట్రాఫిక్ నియంత్రణ కోసం అనేక సంస్కరణలు చేపట్టినప్పటికీ ప్రమాదాల సంఖ్యను మాత్రం నియంత్రించలేకపోతున్నారు. ఆదివారం తిరుపతిలోని సుబ్బలక్ష్మి విగ్రహం కూడలిలో ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఓ మహిళ తీవ్ర గాయాలకు గురైంది. చిత్తూరు డిపోకు చెందిన ఏపీ 28 Z2509 నంబరు గల ఆర్టీసీ బస్సు ఏపీ 03 L 7767 నంబరు గల హీరో హోండా CD100 ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. దీంతో తిరుపతి ఎస్టీవీ నగర్ కు చెందిన నీలమ్మ తీవ్ర గాయాలకు గురైంది. బస్సు ముందు చక్రం నీలమ్మ ఎడమ కాలుపై ఎక్కడంతో కాలు నుజ్జునుజ్జయింది. ఈ మేరకు ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకుని క్షత్రఘాతురాలు నీలమ్మను వైద్య సేవల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శ్రీ పద్మావతి ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల రజతోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహించినట్లు ఆ స్కూల్ ప్రధానోపాధ్యాయులు వేణుగోపాలరాజు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పాఠశాల స్థాపించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్థానిక ఎస్వీయు ఆడిటోరియంలో జరిగిన రజతోత్సవ వేడుకలకు బీసీ రాజేంద్ర ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. గ్రామీణ ప్రాంతాలలో విద్యా సంస్థలు మెరుగుపడి అక్కడి పిల్లల్ని విద్యావంతుల్ని చేస్తే దేశాభివృద్ధి మరింత సులభ సాధ్యమని బీసీ సూచించినట్లు ప్రిన్సిపల్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా వర్సిటీ ఎంబీఏ విభాగాధిపతి డాక్టర్ విజయలక్ష్మి, పాఠశాల అధ్యాపక బృందం, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ తిరుపతి శాఖ వారోత్సవాల్లో భాగంగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులు, ఉత్తమ పారిశ్రామికవేత్తలకు బంగారు పతకాలతో పాటు ప్రశంసా పత్రాలను అందజేశారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్వీయు కులపతి రాజేంద్ర, సౌత్ జోన్ మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ మాజీ చైర్మన్ పిసి రాయల్ హాజరై విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో జేసీఐ అధ్యక్షులు బాబు, కార్యదర్శి రమణన్, కోశాధికారి రాజేష్ కుమార్, శంకర్, శ్రీనివాసులు, మమత తదితరులు పాల్గొన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ ఓ మోస్తరుగా ఉంది. ఆదివారం సాయంత్రానికి సుమారు 44,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 30 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి వెళ్లే భక్తులు 24 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 12 గంటల సమయం పడుతుందని, దివ్యారామం దర్శనానికి వెళ్లే భక్తులు 6 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 3 గంటల సమయం పడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇక ఖాళీ గదులు, సేవా టికెట్ల విషయానికొస్తే ఉచిత గదులు 4, 50 రూపాయల గదులు 16, 100 రూపాయల గదులు 9, 500 రూపాయల గదులు 4 ఖాళీగా ఉన్నాయి. ఆర్జిత బ్రహ్మోత్సవం సేవా టికెట్లు 63, వసంతోత్సవం టికెట్లు 246, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 304 అందుబాటులో ఉన్నాయి. వీటిని సోమవారం తిరుమలలోని విజయ బ్యాంక్ లో పొందవచ్చునని అధికారులు తెలిపారు. తిరుపతి గోల్డెన్ జ్యువెలరీ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు సోమవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 22 క్యారెట్ల బంగారం 1 గ్రామ్ ధర 3,024 రూపాయలు, 24 క్యారెట్ల ఆపరంజి బంగారం 10 గ్రాముల ధర 32,340 రూపాయలు కాగా, వెండి 1 కిలో ధర 65,080 రూపాయలు, 1 గ్రామ్ రీటైల్ ధర 69 రూపాయల 60 పైసలుగా ఉంటుంది.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం. 18న పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం. టీటీడీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం వెల్లడి. క్రికెట్ తరహాలో బ్యాడ్మింటన్ కు ఆదరణ లాభించాలి. శ్రీవారి ఆశీస్సులతోనే ఒలింపిక్స్ పతకాన్ని సాధించా. శ్రీవారి సేవలో సైనా నెహ్వాల్. తిరుపతిలో ఘనంగా పౌర సన్మానం. ఉత్సవ కమిటీ నిర్వాహకులు పోలీసుల్లా పనిచేయండి. చవితి వేడుకలను విజయవంతం చేయండి. సామూహిక నిమజ్జన రూట్ మ్యాప్ ఆవిష్కరణలో అర్బన్ ఎస్పీ. శ్రీకృష్ణ కమిటీ నివేదికను పార్లమెంట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టండి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచండి. సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.